బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 703 లైవ్ ఎపిసోడ్లో మనము హైలైట్స్, ధారణా పాయింట్స్, లైవ్ ఎపిసోడ్లోనివి, ఆధ్యాత్మిక కోడ్స్, ప్రతి ఒక్క ఆత్మ ధారణ చేయాల్సిన అష్టశక్తులు, సంకల్పశక్తి, వీటి గురించిన పాయింట్స్ను మనము ఈరోజు చెప్పుకుందాము. ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ఆధ్యాత్మిక కోడ్స్, నెగిటివ్ విపరీతమైన ఆలోచనలే జీవితాన్ని చాలా జటిలంగా చేస్తుంది. సాధారణమైన మనసు మరియు ఆలోచనలు మనల్ని ఆత్మసాక్షాత్కారం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకని సాధారణ జీవితము సజ్జనతలోనే సాత్వికత ఉంది. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని అంటూ ఉంటారు. ఎవరైతే సాధారణంగా జీవిస్తూ ఉంటారో వారు ఆత్మసాక్షాత్కారాన్ని తప్పకుండా పొందుతారు. నెక్స్ట్ పాయింట్, సంత్ మరియు బసంత్ అనగా సాధువులు మరియు వసంత ఋతువు, ఇద్దరు ఒకే సమానమైనటువంటి వాళ్ళు. వసంత ఋతువు వస్తే ఏ విధంగా ప్రకృతి ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటుందో, అదేవిధంగా సంత్ అనగా సాధువులు వస్తే ప్రపంచమే బాగు చేయటం జరుగుతుంది, పరివర్తన అవుతుంది. ఋతువు మారటం, ప్రపంచం మారటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎవరన్నా చూడండి, మీరు మరకలున్న మురికి వస్త్రాలను ధరించి తిరగటం ఇష్టపడతారా అని మిమ్మల్ని ఏ గురువన్నా టీచర్ అన్నా అడిగారనుకోండి, మీరేం సమాధానం చెప్తారు? లేదు అని అంటారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించటమే మంచిగా అనిపిస్తుంది. మరక పడితే వెంటనే శుభ్రం చేసుకుంటారు. మరి మనసుకు మురికి పడితే, ఆ మురికి పట్టిన మనసుని పెట్టుకొని ఎలా తిరుగుతూరు మీరు చెప్పండి, ఆలోచించండి. మనసుకు ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా మచ్చలే. వీటిలో మనసుని మురికి చేసుకోవద్దు. ప్రతిరోజు పరమాత్మ స్మృతితోటి మనసుని శుభ్రంగా చేసుకోండి. పరమాత్మ స్మృతి శక్తితోటే, జ్ఞాన జలంతోటే మనసులో ఉన్నటువంటి మురికి సాఫ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మానవుడు అహంకారం నుండి ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడు ఆధ్యాత్మికత ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటాడు. జీవితంలో లభించిన దాన్ని సదా పరమాత్మ ఇచ్చినదిగా భావించి ధన్యవాదాలు చెప్పండి. పరమాత్మ ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైనది. ఇప్పుడు ఇంకా పాయింట్, వేర్ ఈజ్ ది సోల్ అండ్ వెన్ ఏ పర్సనల్ ఫీల్ ఇట్. చాలామంది అంటూ ఉంటారు, ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఇది పర్సనల్గా ఎలా ఫీల్ అవుతాము అని. అంటే ఎప్పుడైతే మన సైలెన్స్లోకి వెళ్ళి కాన్షియస్ స్టేజ్లో మరి పరం లైట్, పరం ప్రకాశం యొక్క ఎనర్జీలో నిస్సంకల్పంగా ఉంటూ ఉంటామో అప్పుడు నేనెవరు అనే సంకల్పం మనమే ప్రశ్నించుకోగలుగుతాం. దాని నుండి సమాధానం వచ్చేదే ఆత్మ. మనసు కాదు, బుద్ధి కాదు, దేహం కాదు, నేను ఆత్మని అని. అప్పుడు సంకల్పాలన్నీ కూడా సమాప్తమవుతాయి. చైతన్యమైన ఆత్మను, స్పిరిట్ సోలును మనం అనుభవం పొందగలుగుతూ ఉంటాం. ఇట్ ఈజ్ సెన్స్ ఆఫ్ పీస్, బ్లిస్ అండ్ లవ్. ఎందుకంటే ఆత్మ అనేది ప్రేమ స్వరూపము, శాంత స్వరూపము, శక్తి స్వరూపము.
దీన్ని పొందాలి అంటే శాంతచిత్తమైన మనసుతోటే, నిస్సంకల్ప స్టేజ్ తోటే మనము దీన్ని పొందగలుగుతూ ఉంటాం. నెక్స్ట్, భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు. మీరు దుఃఖం గురించి ఆలోచిస్తూ ఉంటే సదా దుఃఖంగానే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. సుఖం గురించి ఆలోచిస్తే సుఖీగా ఉంటారు. మీరు దేన్ని గురించి ఆలోచిస్తే అది మీలో ప్రవేశించటం అనేది ఆరంభమవుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. లైఫ్ ఈజ్ షార్ట్, లవ్ ఈజ్ రేర్. జీవితం అతి స్వల్పమైనది. కాబట్టి ప్రేమయుతమైనటువంటి ఆనందభరితమైన శాంతియుతమైనటువంటి జీవితాన్ని ధారణ చేయండి. నెక్స్ట్, సూర్యకిరణాలు పడిన చోటే ప్రకాశం ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే పరివారం కూడా ఉంటారు. దీన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ పాయింట్, సంస్కారవంతుల దగ్గర ఎప్పుడు 2 ఆయుధాలు ఉంటాయి. అవేంటి అంటే, సమస్యలను పరిష్కరించుకోవటానికి చిరునవ్వు. అంటే సంస్కారవంతులు ఏ సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవటానికి ఒక చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్, సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. ఎంతెంతగా మౌనం వహిస్తూ ఉంటారు అంతగా సమస్యలకు సమాధానం లభిస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ పాయింట్, బ్రహ్మ జ్ఞానం తీసుకున్న వాళ్ళు సిద్ధుల గురించి ఆరాటపడరు. వాళ్ళకి సిద్ధులు అవసరం లేదు. వీరికి దుఃఖం నుండి విముక్తే కాదు, సుఖం నుండి కూడా విముక్తి కావాలి అని సంకల్పం చేస్తారు. ఇక వీరికి కోరికలు అనేవి ఏముంటాయి? ఇచ్చా మాత్రం అవిద్యా స్టేజ్లో ఉంటారు. కాబట్టి అన్నిటికీ అతీతంగా అయిపోతారు. ఇకపోతే మనం లైవ్ ఎపిసోడ్లోని హైలైట్ పాయింట్స్లో మనం ఒక 302 ఎపిసోడ్లో జడభరతుడు రాజా రఘుగుణ్కి ఉపదేశించిన మనసే మిత్రుడు, మనసే శత్రువు అని. మీ మనసే మీకు మిత్రుడు, మీ మనసే మీకు శత్రువు అని గురించి మనం చర్చించుకున్నాము. దీని యొక్క సారాంశం ఏమిటి అంటే, ఈ ఎపిసోడ్ యొక్క సారాంశము, మహాత్మా జడభరతుడు రాజు స్వయంగా వాస్తవిక స్వరూపము జ్ఞానం యొక్క ఉపదేశం ఇచ్చారు. విషయ సత్తా మనసు జీవుణ్ణి ప్రపంచంలో విరికిస్తూ ఉంటుంది. అంటే విషయ వాసనలు కలిగినటువంటి మనసు జీవుణ్ణి ప్రపంచంలో ఇరికింపజేస్తూ ఉంటుంది. అదే మనసు విషయరహితంగా తయారు చేసుకుంటే జీవుడు శాంతిమయంగా మోక్షాన్ని పొందగలుగుతూ ఉంటారు. విషయాల యొక్క చింతన చేయటము మనసు యొక్క పని. దీనిలో ఇరికించటం ఆత్మ యొక్క పని. ఆత్మ దాని యొక్క బంధన నుండి బయటపడటానికి ఎప్పుడు అతీతంగా పురుషార్థం చేస్తూ ఉంటుంది. స్వయం మీద ఆరోపితం చేసుకోకుండా వాస్తవంగా మనసే శత్రువు, మనసే మిత్రుడు ఎలా అవుతాడో ఆలోచించి, జగత్తు మిథ్య అయిన కారణం వల్ల జీవుడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్వప్న స్టేజ్లో మనము సుఖము దుఃఖమునకు అనుభూతి పొందుతూ అతీతంగా ఉంటూ ఉంటామో, స్వప్నంలో సుఖము దుఃఖము అనుభూతి పొందినట్టు ఉంటుంది. కానీ అది అతీతమైనది, రియల్గా అనుభవం కాదు. స్వప్న స్టేజ్లో అది అనుభవం అవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, విషయ వాసన నుండి సమాప్తం కావాలి. తులసీదాసు కూడా అదే అన్నాడు. జానువు తబిహి జీవ్ జగ్ జాగా, జబ్ సబ్ విషయ విలాస్ బిరాగా. అంటే ఎప్పుడైతే మరి కోరికల నుండి అతీతంగా అవుతామో, బ్రహ్మస్వరూపం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది పరమ సత్యాన్ని అన్లిమిటెడ్గా అవినాశిగా అనంతంగా ఉన్న పరమ సత్యాన్ని పొందగలుగుతూ ఉంటాం. ఇది ఆత్మ కాన్షియస్ స్టేజ్. అనగా
వాస్తవంగా అదే మానవుణ్ణి మరి మనసే జాగృతం చేస్తున్నట్లయితే మనసు విషయ వాసన నుండి తొలగిపోతూ ఉంటుంది. వాస్తవికతను తెలుసుకున్నట్లయితే మనసు బుద్ధి కూడా అతీతంగా అయిపోతాము. శారీరక శక్తి తోటి మనసు బుద్ధిని మరి ప్రకాశింప చేయలేము. హద్దులో మనుషులు హద్దులో మాటలు చెప్తుంటారు, బేహద్దు బాపు బేహద్దు మాటలు చెప్తూ ఉంటారు. అందుకని వ్యావహారిక దృష్టితోటి ఆత్మిక దృష్టితోటి అన్నీ ఒకే రకంగా చూడటం అనేది కాదు. వాస్తవికంగా మనిషి జాగృత అయినప్పుడు శారీరక శక్తి మనసుని బుద్ధి పైన నియంత్రణ అనేది చేస్తూ ఉండదు. ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు మనసు బుద్ధిని మరి కంట్రోల్ అనేది చేసుకోగలుగుతూ ఉంటాము. కాబట్టి ఇంకా రాజా జనకుడి యొక్క ప్రశ్న ఇక్కడ 397 లైవ్ ఎపిసోడ్లో రాజా జనకుడి యొక్క ప్రశ్న జ్ఞానము, ముక్తి మరియు వైరాగ్యం ఎలా లభిస్తుంది అని. అష్టావక్రుడి యొక్క ఆ, జవాబు, ముక్తి అని దేన్ని కోరుకుంటారు, దేని నుండి ముక్తి కావాలి అని అంటే కామ క్రోధ లోభ మోహ అహంకారాల నుండి ముక్తి కావాలి. విషయ వికారాలని త్యాగం చేయాలి. దీనితోటి మరి పాత్రతగా తయారవుతూ ఉంటారు. మీరు పంచతత్వాల నుండి అతీతంగా కావాలి. శారీరక ఆ, కాదు, నేను శరీరంని కాదు, ఆత్మను, ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మను. ఈ పాత్ర తయారవటానికి నువ్వు ఆత్మస్వరూపంలో స్థిరంగా కండి. ఆత్మ చైతన్యమైన శక్తిలోకి మీరు వెళ్తే ఆత్మ సాక్షి దృష్టిని కలిగి ఉంటుంది. ఈ ఇంద్రియాల నుండి అతీతంగా అవుతారు. విషయ వాసనతోటి కనెక్షన్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. అహంకారానికి వశమై మనం స్వయం కర్తగా అంగీకరించడం కూడా అసత్యమే. ఆత్మ స్వయం మనం బ్రహ్మస్వరూపము, సృష్టి కూడా బ్రహ్మస్వరూపంగానే ఉన్నది అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అభివ్యక్తి అంటే అవ్యక్తము. ఆత్మ స్థూల శరీరాన్ని తీసుకొని వ్యక్తంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి. మనం పొందాల్సింది, సాధించాల్సింది సంకల్ప శక్తి. సంకల్ప శక్తి ఎలా వస్తుంది? సంకల్పము అనేది మన ఆత్మకు చాలా గొప్ప శక్తి. సఫలత ప్రాప్తి పొందటానికి ముఖ్యంగా 3 శక్తులు కావాలి. అది ఒకటి ఇచ్ఛాశక్తి. సంకల్పాన్ని పూర్తి చేసుకోవటానికి మనకు విల్ పవర్ కావాలి. సంకల్ప శక్తి అనగా సంకల్పాలను పాజిటివ్గా శక్తిశాలిగా చేయటం. 3 ఏకాగ్రత శక్తి, ఒకే సంకల్పం పైన ఫోకస్ చేయటం. ఈ 3 శక్తులు మానవుల దగ్గర మరి ఉన్నవి, కానీ వాటిని మేల్కొల్పుకోవాలి. సంకల్ప శక్తి పెంచుకోవటానికి స్వపరివర్తన అనేది కావాలి. స్వయం మీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించాలి. సద్గుణాల యొక్క ధారణ అనేది కూడా కావాలి. స్వయం మీ లోపల పరివర్తన అనేది తీసుకొని రావాలి. జ్ఞానంతో అది స్వపరివర్తన అవుతుంది. స్వపరివర్తన అయినప్పుడే విశ్వ పరివర్తన అవుతుంది. జ్ఞానంలో రావడంతో అన్ని ధారణ అవటానికి జీవితంలో జీవించేటువంటి కళ మీరు మార్చుకోవాలి. ఏది అవ్వటం కూడా అసంభవమే. ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో అది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఏదైతే మీరు ఆలోచించరో అది జరగదు. ఇది కూడా క్రియాశీలమైనది. ఉన్నతమైన లక్ష్యం పొందటానికి మనం ఉన్నతమైనటువంటి జ్ఞానము, ఉన్నతమైన సేవ, ధారణ, పురుషార్థము చేయాలి. లక్ష్యాన్ని బట్టి లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
మనము ధారణ చేయాల్సినటువంటి శక్తులు ఉన్నాయి. అవి అష్టశక్తులు అని అంటారు. బేహద్దు పిల్లలకి బేహద్దు శక్తులు చాలా అవసరము. ఈ యొక్క శక్తులు ఎంతెంతగా మీ లోపలికి వస్తూ ఉంటాయో అంతగా హద్దును దాటుకొని స్థూల ప్రపంచాన్ని దాటుకొని వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. ఏమేం శక్తులు అంటే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, నిర్ణయించుకునే శక్తి, పరిశీలన శక్తి, సంకీర్తన విస్తరణ చేసుకునేటువంటి శక్తి, ఇవన్నీ కూడా చాలా అవసరము. ఇలాంటి శక్తులను మనము పొందిన తర్వాతే ప్రతి ఒక్కదాన్ని హద్దుని బేహద్దులోకి మలుచుకోగలుగుతూ ఉంటాము. బాపూజీ చెప్పిన చెప్పినటువంటి దివ్య సందేశాల్లోనూ మనకు అనంతభాయ్ లైవ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోల ద్వారా మనకు ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞాన పాయింట్స్ లభిస్తూనే ఉన్నాయి. ఆత్మకు ఇప్పుడు ధారణ చేయాల్సినటువంటి పవర్స్, వీటిని మనం అనుభూతి పొందితేనే మన ఒరిజినల్ స్టేజ్ పరం లైట్ పరం ప్రకాశంలోకి అవినాశి ఆత్మగా వెళ్ళగలుగుతూ ఉంటాం. అయితే మనకు ఈ శరీరం ఒక మాధ్యమం. శరీరంతో కర్మ చేస్తూ ఉన్నాము. కర్మ ఫలితాన్ని మళ్ళా శరీరంతో అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. ఆత్మ యొక్క మౌలిక ఆంతరంగిక శక్తులు ఎవరి ఎడల ఎంత మనం పెంచుకుంటూ ఉంటామో మనం ఆధ్యాత్మిక యాత్ర అంత ముందుగా సాగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలో మనము ఎదుర్కొనే శక్తి, ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సహయోగం చేసే శక్తి, విస్తరణ సంకీర్ణ శక్తి, ఈ విధంగా మనము ధారణ అనేది చేయాలి. ఫస్ట్ ఇముడ్చుకునే శక్తి. ఇముడ్చుకునే శక్తి ఇతరుల ఎడల ఇతరుల స్వభావ సంస్కారాలను కోరికలను వాటిని స్వీకరించేటువంటి క్షమత మన లోపల ఉండాలి. ఏ విధంగా నీళ్లు పాత్రలో ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపము ఆకారము అనేది వస్తుంది, దాని లోపలికి ఇమిడిపోతుంది. నది మార్గం ప్రవహిస్తూనే ఉంటుంది, దాని అనుసారంగా ఆ ప్రదేశాల నుండి మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా పరిస్థితులు వచ్చినప్పుడు పవిత్రతతో పాటు స్వయం మనం కూడా ఇమిడిపోవాలి. జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా అన్నీ కలిసిమెలుస్తూ ఉండాలి. ఈ యొక్క శిక్షణ పొందాలి. ఏ విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారో అలాంటి గుణాలను పొందాలి. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది. 2 సహన శక్తి. సహన శక్తి అంటే కఠినమైన పరిస్థితులకు ప్రభావితం కాకుండా సకారాత్మక రూపంలో దానిని సంభాళించుకునేటువంటి క్షమత శక్తిని కలిగి ఉంటాం. బాహ్యంగాను ఆంతరికంగాను వచ్చినటువంటి పరీక్షలను సహించాల్సి వస్తుంది. ఆత్మ అన్నిటికంటే విశేషమైనది, ఉపయోగం ఇచ్చేటువంటి శక్తి. ఈ శక్తిని ఉపయోగించుకొని మనం సంబంధంలోకి వస్తూ సంఘర్షణతో ముక్తి అయ్యి ఖుషీగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. సహన శక్తి అంటే కొన్నిటిని సహించాల్సి వస్తుంది అని శాంతి స్వరూపంగా ఉంటూ ఎలాంటి పరిస్థితులనైనా ఇముడ్చుకోవాలి. ఎవరి ఎడల చింతన చేస్తూ ఉన్నా అది సకారాత్మకంగానే ఆలోచించాలి. సహించటం అంటే కేవలం మాట్లాడకుండా ప్రతిక్రియ చేయకుండా ఉండటం అని కాదు. సరైన పద్ధతిలో ప్రతిక్రియ కూడా చేయాలి. అంటే ఎదుర్కోవాలి, మాట్లాడాలి. కానీ వేరే వ్యక్తికి ఏ విధమైన బాధ, నొప్పి, కష్టము కలగకుండా చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఇముడ్చుకునేటువంటి శక్తి. ఇముడ్చుకునేటువంటి శక్తి బాహ్యంగాను ఆంతరికంగాను పరీక్షల్లో
కూడా మనం క్షమతను కలిగి ఉండటం. ఈ కఠిన పరిస్థితులకు నకారాత్మక వ్యవహారము ఎదుర్కోవటము అనేది ఉన్నది. ఈ సహన శక్తితోటే మనము ప్రతి ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఒకవైపు మనము తప్పుడు పనులు చేస్తున్నా సహించటం అని కాదు, రెండో వైపు సత్యతను ధారణ చేసి వాళ్ళు ఏది అన్నా కూడా చెప్పకుండా ఉండటం అని కాదు, శాంతపూర్వకంగా ఉంటూ జీవితంలో వచ్చే పరీక్షలను ఎదుర్కొనేటువంటి శక్తి, కష్టాలను దాటుకొని వెళ్ళే శక్తి. ఈ శక్తి కేవలము మనం హృదయపూర్వకంగా, మన హృదయం సత్యంగా ఉన్నప్పుడే, సరైన కర్మ చేసినప్పుడే ఈ యొక్క శక్తి అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇంకా ఇముడ్చుకునేటువంటి శక్తి. ఇముడ్చుకునేటువంటి శక్తి ప్రతి వస్తువుని కథం చేయటం అని కాదు, వ్యర్థ సంకల్పాలని సమాప్తి చేసేటువంటి శక్తి. నకారాత్మక ఆలోచనలు, శబ్దాలు, కార్య వ్యవహారాలను ఆపటం. ఇముడ్చుకోవటము అంటే మనము ముందుకు వెళ్ళటం. ఈ శక్తి తోటి మనము ఉపరామ్ స్టేజ్లో ఉంటాం, డిటాచ్గా ఉండేటువంటి అభ్యాసం చేయగలుగుతాము. మనము మనసు, హృదయము తోటి స్వయం అతీతంగా కావాలి. ప్రతిరోజు కూడా మనము ఎదుర్కొంటూ ఉండాలి. జీవించినప్పటికీ వాస్తవిక పరివర్తన ప్రకృతి యొక్క నియమము. దీని గురించి మనం శక్తులు యొక్క అభ్యాసం చేయాలి. ఈ సమయంలో మన దగ్గర ఏదైతే ఇముడ్చుకునేటువంటి శక్తి, సర్దుకునే శక్తి ఉందో వాటితోటి మనం ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళాలి. ఇంకా పరిశీలనా శక్తి సూక్ష్మంగా గుర్తించటం, ఏది కరెక్టు ఏది రాంగు అని దాని అనుసారంగా నడిచేటువంటి క్షమతను కలిగి ఉండాలి. సరైనదిని కూడా స్వీకరించాలి, తప్పైతే దాన్ని ఎదుర్కోవాలి. ఎటువంటి చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా కూడా కరెక్ట్గా మనం తీసుకోవాలి. ఈ రెండిటిలో మనము పరిశీలన చేసుకున్నప్పుడే నిర్ణయ శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు సరైన పద్ధతితోటి మనము మంచిగా నిర్ణయం తీసుకోగలుగుతూ ఉంటాం. మన యొక్క మానవ జన్మ చాలా లోతైనది. నిర్ణయం చేసుకున్నట్లయితే జీవితమే చైతన్యవంతంగా అవుతూ ఉంటుంది. 6 నిర్ణయం తీసుకునే శక్తి. మీలో ఈ ఒక్క విశిష్టమైన గుణము ఉంటే అన్ని కార్యక్రమాలు, పరిస్థితులు అనుసారంగా దాటుకొని వెళ్ళిపోగలుగుతూ ఉంటాం. అప్పుడు క్షమత అనేది మీ లోపలికి వస్తూ ఉంటుంది. నిర్ణయం తీసుకోవటము అంటే నిష్కర్షంగా తీసుకోవటము. మీరు స్వయంగా న్యాయాధీశులుగా కావాలి, జడ్జిమెంట్ చేసుకోవాలి. అంతేగాని ఇతరుల కోసం జడ్జిమెంటు చేయొద్దు. మారి చూపించాలి. పొరపాటును కూడా రెండోసారి జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క అభ్యాసం చేస్తూ ఉంటామో వాస్తవంగా మన యొక్క బుద్ధి సరైన నిర్ణయం తీసుకోగలుగుతూ ఉంటాం. మనసు, ఇంద్రియాలకు మాలిక్గా కాగలుగుతాము. ఏదైతే ఉచితమో దాన్ని స్వీకరించే శక్తి మనకు ఉంటూ ఉంటుంది. ఆ వ్యక్తి అనుసారంగా ప్రయోగం చేయగలుగుతాము. ఒక శక్తి ఒక ఏ వ్యక్తితోటి సంబంధం కలిగి ఉండటం అనేది జరగదు. ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిని పోలి ఉండరు. ఈ యొక్క సంబంధ సంపర్కాలు అన్నీ కూడా నిమిత్త మాత్రమే. కాబట్టి అన్నిటినీ కూడా పరిశీలించుకోవటానికి జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. నిర్ణయం తీసుకోవటం అంటే పరిశీలించటం. కరెక్ట్గా పరిశీలిస్తేనే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. భగవంతుడు అందుకే అంటారు, స్వయం మీరు న్యాయాధీశులుగా కండి, స్వయాన్ని పరిశీలన చేసుకోండి. మనం మారాలి, మన తప్పుని రెండోసారి జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ అభ్యాసం చేస్తూ ఉంటామో
వాస్తవంగా మన బుద్ధి మ్, పతనం కాకుండా ఉంటుంది. మన మనసు ఇంద్రియాలు కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము కర్మ పరివర్తన అనేది చేసుకోవాలి. ఏడవది సహయోగం చేసేటువంటి శక్తి. సహయోగం చేసేటువంటి శక్తి ఇతరుల ఎడల ధ్యానము మరియు సమయాన్ని ఇవ్వటం. మీ యొక్క అనుభవంతో, జ్ఞానం యొక్క సేవతోటి కూడా మీరు వారికి తోడుగా నిలబడటం. ఈ యొక్క సహయోగ శక్తిని క్షమతను కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం సామూహికంగా అందరం కలిసి ఒక లక్ష్యాన్ని తీసుకొని పనిచేస్తూ ఉంటామో, ఇముడ్చుకునే శక్తి, సహయోగం చేసేటువంటి శక్తి మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈశ్వరీయ మిషన్లో మనము సదా ఖుషీగా కొత్త ప్రపంచం తీసుకురావటానికి సహయోగం చేస్తూ ఉంటున్నాయి. ఇవి జీవితం కూడా జీవించే కళను ఉపదేశిస్తూ ఉంటుంది. ఎనిమిదో కళ విస్తీర్ణ సంకీర్తన శక్తి. అంటే అవసరమైనప్పుడు ఇముడ్చుకోవాలి, అవసరం లేనప్పుడు ఇముడ్చుకోవాలి, అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి. అనాసక్తి అర్థము అంటే ఈ శరీరంతో మనం బాధ్యత తీసుకొని ఈ వస్తువులను అందాజా వేస్తూ చూడటము. ఏదైనా సరే నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి. బాహ్య ప్రపంచం అతలాకుతలం అయినప్పటికీ కూడా ఒక అడుగు కూడా వెనక్కు వేయవద్దు. కొన్ని క్షణాల వరకు కూడా మీ యొక్క లక్ష్యానికి దూరం కాకూడదు, భగవంతుడి నుండి దూరం కాకూడదు. అనాసక్తంగా అవ్వటం అంటే ఏంటి అంటే ఆత్మ ఈ శరీరము, ఈ యొక్క భూమిక, ఈ యొక్క బాధ్యతను సంభాళిస్తూ ఉండాలి. మనము ఏ వస్తువు ఏ పరిస్థితిలో అయినా సరే సరైనగా చూడటము, నిర్ణయం తీసుకోవటము, ఇతరులకు దుఃఖం ఇవ్వకపోవటము, ఎవరి నుండి దుఃఖం తీసుకోకపోవటము, మనం సదా సుఖంగా ఉంటూ అందరికీ సుఖమార్గం చెప్పటం ఇది ముఖ్యము. కాబట్టి జాగృతమయ్యి ఆత్మ మాతాపితలు ఎవరైతే మనకు పాలన చేస్తూ ఉన్నారో వాళ్ళ ఎడల వాళ్ళ లక్ష్యమే మన లక్ష్యంగా తీసుకొని విశ్వ పరివర్తన కార్యక్రమం చేద్దాము. మూల సంస్కారము శాంతి, ప్రేమ, పవిత్రత, ఖుషి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మకు ఇవే కావాలి. అందరినీ గౌరవించాలి. ఈ యొక్క గుణాలు పొందినప్పుడు మనము శ్రేష్టమైన విశేషమైన ఆత్మలంగా విశ్వ పరివర్తక, విశ్వ కళ్యాణకారి, విశ్వ సేవాదారి ఆత్మలుగా మనం జీవించి ఉండగలుగుతాము. ఈ గొప్ప విశ్వ నాటకంలో మనమందరం యాక్టర్సము. యాక్టర్స్లో అనేక రకాల పాత్రలు ఉంటాయి, స్వభావ సంస్కారాలు ఉంటాయి. ఒకరి పాత్ర ఇంకొకరికి లభించదు. కాబట్టి పాత్రను చూస్తూ కర్మ సిద్ధాంతాన్ని, జన్మల రహస్యాన్ని గమనిస్తూ మనం పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్దాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా దివ్య సందేశాలు, ఈరోజు పురుషార్థానికి ధరణా పాయింట్స్, అనంత్ భాయ్ లైవ్ ఎపిసోడ్లు, మోటివేషన్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. వీటితోటి మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ